కాకపోతే ఇట్లా వచ్చేది రాసి పెట్టింది కాబట్టి అక్కడ దగ్గర ఇట్లా వచ్చింది. చాలా మంది జాయిన్ అయ్యి లైవ్ తీసుకుంటారు, వాళ్ళ కోసం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్స్. నా పేరు వచ్చి గోపుశేఖర్. నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన. మా సొంత ప్రాపర్ నల్గొండ డిస్టిక్, కానీ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవింగ్ పని చేస్తూ ఒక 30 ఏళ్ళు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నా. కాకపోతే సార్ చెప్పినట్టుగా నాకు ఈ అవకాశం 7 సంవత్సరాల కింద నా ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయింది. సలీం సార్, తంగరపల్లి శ్రీనివాస్ సార్, ఇద్దరు మా ఫ్రెండ్సే, క్యాబ్ డ్రైవర్సే. మేము అందరికీ ఒకదే తింటోళ్ళం, ఒకదే ఉంటున్నాం. అలాంటి టైంలో సార్ చెప్పినప్పుడు ఆయన తీసుకున్నా, కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, నాతో కాదు బ్రదర్ అని చెప్పి సార్ ఫోన్ చేసినప్పుడల్లా నేను ఏం చేస్తుంటే దాస్తులేదు. ఇక్కడ ఫోన్ చేస్తే ఎయిర్పోర్ట్లో ఫోన్ చేస్తే ఇంట్లో ఉన్నా అని చెప్పుకుంటూ నేను టైం పాస్ చేసుకుంటూ వదిలిపెట్టిన తర్వాత రీసెంట్గా 2 ఇయర్స్ అంటే 1.5 year బ్యాక్ మా బావగారు ఆయన శ్రీనివాస్ సార్ గారు నాకు కలిసి ఇంటికి వచ్చాడు. బావ, ఇంతకుముందు నువ్వు జాన్ నెట్వర్క్ కంపెనీలో పనిచేసినావు కదా, నీకు ఐడియా ఉంది కదా, ఇది మంచిదే నాకు బాగా అడిగింది. ఏం కంపెనీ శ్రీనివాస్ అంటే విస్టేజ్ అని చెప్పింది. విస్టేజ్ నాకేం తెలియదు, మస్తుగా నాకు పేపర్లో తీసుకో వాడుకొని చేసిన పాత చెప్పిన. అప్పుడు ఫామ్స్ కిలో ఉంటుండేవాడు. ఆ ఫామ్స్ అని ఇచ్చి బుక్స్ తెచ్చి ఎక్కించి, శ్రీనాథ్ నీకు అవసరం వచ్చి చేసుకో, నాతో కాదు, ఏది మస్తు చేసిన ఇంకా అని చెప్పిన. సరే బావా, ఇక మా సొంత బాగుపడతాం కదా, ఆధార్ కార్డు దిగాను. సరే ఇక ఫీల్ అవుతాడు కదా, చెల్లెలు ఇచ్చినాము, ఆధార్ కార్డు ఫీల్ అవుతుంది చెప్పి ఆధార్ కార్డు ఇచ్చిన 6 నెలలు అయిపోయింది. 6 నెలల నేను ముట్టుకోలేదు, పట్టుకోలేదు. అయితే మా ఫ్రెండ్ ఎవరైతే నాకు చెప్పిండు 6 సంవత్సరాల కింద 7 సంవత్సరాల కింద, ఆ ఫ్రెండ్ స్టేటస్ వచ్చింది. అందరి ఫ్రెండ్స్కి వస్తుంది కదా, నాకు కూడా వచ్చింది. సెప్టెంబర్ 2022 7,00,000 చెక్ వచ్చింది. తంగరపల్లి శ్రీనివాస్ చెక్ స్టేటస్ రాగానే నాకు అప్పటిదాకా నేను స్టేటస్ పట్టించుకోలేదు, ఐడి ఇచ్చినా వదిలిపెట్టేసిన. తర్వాత శ్రీనివాస్ సార్ని అడిగిన, నిజంగా ఇది ఏం కదా, ఇంత డబ్బులు వస్తున్నాయి అంటే, రియల్ బాగా వస్తున్నాయి, ఒకసారి నువ్వు మీటింగ్ రా, డబ్బులు ఏం కట్టాలా సీన్ అంటే, అప్పుడు డబ్బు కట్టగా డబ్బులు ఏం కట్టాలా సీన్ అంటే, డబ్బులు ఏం బాగా జస్ట్ ఒక మీటింగ్ వచ్చి క్లారిటీ తీసుకో అన్నాడు. సరే అని చెప్పి నేను మన సైన్స్ సార్ మీటింగ్ వెళ్ళినా, ఎంఎస్ సార్ మీటింగ్ వెళ్ళినా, సుభేశ్వర్ సార్ మీటింగ్ వెళ్ళిన తర్వాత బాగా క్లారిటీ వచ్చింది. నేను మన ఫ్రెండ్ దగ్గర పోలేదు, ఎందుకంటే ఆల్రెడీ 7,30,000 చెక్కు ఫ్రెండ్ దగ్గర పోతే నాకు క్షేమే కదని చెప్పి మన ఫ్రెండ్ కూడా ఫోన్ కూడా చేయలేదు, ఎందుకంటే అప్పుడు బద్దలైందని ఏం లేదు. మళ్ళీ అదే విషయం తెలుసుకొని మళ్ళీ జర్నీ చేసి స్టార్ట్ చేసి క్లారిటీ తీసుకొని 1.5 year జర్నీ చేస్తున్నా. 6 నెలలు పార్ట్ టైం చేసి నాకు సక్సెస్ వచ్చింది. అంటే నాకు అర్థమైంది దీని గురించి. అర్థమైనప్పుడు మా ఇంట్లో చెప్పిన, అంటే బాబు నువ్వు ఇంతకుముందు చాలా కంటే డబ్బులు కానీ మోసపోయినావు, నువ్వు ఇలాంటివి చేయగలను ఆయన అంటే, మా పిల్లలు మా భార్య ఇద్దరు నన్ను తిట్టి ఒక మామూలుగా పెద్ద కథ అయింది. అయితే నేను మీటింగ్ పోయినా తెలుసుకున్నాను నేను, కాబట్టి మీరు మీటింగ్ వచ్చి తెలుసుకోరని క్లాస్ తీసుకొని చెప్పిన. దాని తర్వాత మా అబ్బాయి కూడా ఇప్పుడు టొయోటా కంపెనీ జాబ్ చేస్తుండే, వచ్చి క్లారిటీ తీసుకొని మా అబ్బాయి ప్రజెంట్ జర్నీ చేస్తుంది. దీనిలో విస్టేజ్లో గోల్డ్ లైన్ గౌడ్ 51,000 రూపాయలు తీసుకుంటుండు. మీకు అందరూ చెప్పేది ఒకరు చిన్న సార్, ఏ తల్లి తండ్రి అయినా కొడుకు ఏం చెప్తారు, అరే బాబు బాగా చదువుకో, మంచి జాబ్ చేయి, మంచిగా లైఫ్ లీడ్ అవుతారా అని చెప్తారు. నేనేం చెప్పినా మా బాబుకు, ఎందుకంటే మిస్టేక్ నాకు సక్సెస్ తెలిసింది దీని గురించి. నా ఫ్రెండ్కే ఇంకా లక్షలు వస్తుంది, నాకెందుకు రాదని ఆలోచనతో మా ఇద్దరు బాబులు చెప్పిన, ఏడ పని చేసినా 15,000-20,000 వస్తాయిరా, మన వాడికాడ ఇక్కడ వాడి చెట్ల మాట వినాలి, ఇంజన్ వినాలి, నువ్వు రారా నా బట్టి జర్నీ చేయి అని చెప్పి జర్నీ చేస్తున్న ఇప్పుడు నెలకు 51,000 రూపాయలు తీసుకుంటుండు. లక్ష్మీకాంత్ తీసుకున్నాడు, కానీ రమ్మంటే భయపడుతుంది. అది ఒకటేంటంటే నేను చెప్పిన విషయం సార్, ఎవరైనా కానీ క్లారిటీ తీసుకొని కనుక జర్నీ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం బాగుంది. నాకు బాగా అర్థమైంది. నా ఫ్రెండ్స్ ఇవ్వటప్పుడు నీకు ఇవ్వడం ఉంటే కనీసం ఒక 5 లక్షలు వచ్చేది, కానీ ఆ టైం అయితే వెయిట్ చేసుకున్నా, 7 సంవత్సరాలు వెయిట్ చేసుకున్నా. మీరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా గట్టి పట్టుకుంటే కదా మీరు సక్సెస్ అవుతారు. నేను ఇప్పుడు స్టార్టింగ్లో మా సార్ నాకు ఇచ్చిన అమౌంట్ కమాన్ ఇచ్చినప్పుడు 108,000 రూపాయలు వచ్చినాయి. లాస్ట్ హైయెస్ట్ చెక్ నాది 94,158. నేను డ్రైవర్ పనిచేస్తే నాకు ఒక ఇస్తారా సార్, నాకు 51 సంవత్సరాలు, ఇంక మాట 5,000-10,000 పనిచేస్తా. 15 సార్లు ఏం చేయాలి, ఏదైనా వాచ్మెన్ పని చేయాలి, ఒక డ్రైవర్ పనిచేస్తే కూడా రానియాలి, వాచ్మెనే చేయాలి, 10,000 ఇస్తారు. అందువల్ల నేను గట్టి పట్టుకొని జర్నీ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. నా డిసెంబర్ 3 లక్షల రూపాయలు కారు తీసుకున్నా.